వర్ష బీభత్సం మనం చూస్తున్నాం. కొన్ని చోట్ల వాన ఆగినా వర్షపు నీరు రోడ్ల మీద అలానే ఉంది. నరక యాతన పడుతున్నారు వాహనదారులు. హైదరాబాద్ సిటీని భారీ వర్షం ముంచెత్తింది. వారం రోజుల గ్యాప్ తర్వాత 2 రోజుల ఉక్కపోత నుంచి సిటీ జనం కాస్త రిలాక్స్ అయ్యారు. మధ్యాహ్నం వరకు ఉక్కపోతతోనే వాతావరణం కనిపించింది. కానీ సడన్ గా మధ్యాహ్నం తర్వాత వాతావరణం మారిపోయింది. హైదరాబాద్ సిటీలోని జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, నాగోలు, హయత్ నగర్, ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాలు అనుకోండి. ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఏరియాల్లో భారీ వర్షం అల్లకల్లోలం సృష్టించింది. ఉప్పల్, రామాంతపూర్, తార్నాక, ఓయూ, నాచారం, మల్లాపూర్ ప్రాంతాల్లో కూడా వర్షం కుమ్మేసింది. మీరు గచ్చిబౌలి, లక్డీ కపూల్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో పరిస్థితిని మీరు చూస్తున్నారు. వర్షం కాస్త తెరిపినిచ్చింది. కానీ ట్రాఫిక్ గురించి మనకు తెలిసిందే కదా, హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో. ఇక వాహనాలు మెల్లగా నత్తనడకన సాగుతున్నాయి. గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకొని వాహనదారులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. కొంచెం కూడా ముందుకి వెళ్లట్లేదు. లక్డీ కపూల్లో ఎక్కడెక్కడ వాహనాలు నిలిచిపోయిన సిచ్యువేషన్. కాస్త గచ్చిబౌలిలో నిదానంగా మూవ్ అవుతున్న దృశ్యాలు చూస్తున్నాం. ఇక మెట్రోలో రష్ మనం చూస్తున్నాం. వాహనాలు ముందుకెళ్లే పరిస్థితి లేకపోవడంతో జనం మెట్రోని ఆశ్రయిస్తున్నారు. మెట్రోలో పూర్తిగా ఆ స్టేషన్ లో ఎంత రద్దీ కనిపిస్తుందో మనం చూస్తున్నాం. పూర్తిగా జనాలతో నిండిపోయింది. పరిస్థితి అలా ఉంది. జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాస్త వర్షం పడితే చాలు హైదరాబాద్ సిచ్యువేషన్ ఇలా ఉంటుంది అని చూపించేటువంటి నిదర్శనాలు, ఆ ఎగ్జాంపుల్స్ మీరు టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నారు. గంటల తరబడి ప్రయాణం సాగించాల్సి వస్తోంది. వర్షం 5:30కి మొదలైంది. 2:30 గంటలు దంచి కొట్టింది. ఆ తర్వాత పరిస్థితిని మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇక ట్రాఫిక్ కష్టాలు వర్ణనాతీతం. మామూలుగానే ఎక్కువగా ఉంటుంది. ఇక వర్షం తగ్గిన తర్వాత వాటర్ ఎక్కడికక్కడ స్టాగ్నేట్ అయి ఉంటుంది. ఆ వాటర్ వల్ల మూవ్ అవ్వడం కష్టం. అలానే ఇక వెహికల్స్ ముందుకు కదిలే పరిస్థితి లేనటువంటి సందర్భంలో సిచ్యువేషన్ ఎలా ఉందో మనం చూస్తున్నాం. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయిన దృశ్యాలు చూస్తున్నాం. అటు లక్డీ కపూల్, పంజాగుట్ట, కూకట్పల్లిలో సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. అమీర్పేటలో ఎలాంటి పరిస్థితి ఉంది, వాహనదారుల పరిస్థితి ఏంటి, వాళ్ళ డెస్టినేషన్ కి రీచ్ అవ్వడానికి ఎంత సమయం పడుతోంది వివరించడానికి మా ప్రతినిధి లక్ష్మీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీకాంత్, ఏంటి పరిస్థితి? నీళ్లు అక్కడి నుంచి తొలగించడానికి ఎలాంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి? మీరు అక్కడ రిపోర్ట్ చేసిన తర్వాత మన ఆఫీస్ చాలా దగ్గరే, కానీ ఎంత సమయం పడుతుంది అనుకుంటున్నారు మీరు? హైదరాబాద్ మహానగరంలో కురిసిన భారీ వర్షాలకు చాలా కాలనీలు, చాలా జంక్షన్లు జల దిగ్బంధనంలో చిక్కుకున్నాయి. అందులో ప్రధాన జంక్షన్లో ఒకటైన అమీర్పేట్ జంక్షన్ ఇది. అమీర్పేట్ జంక్షన్లో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ హెచ్ఎండిఏ కార్యాలయం ఉంది. హెచ్ఎండి కార్యాలయం మొత్తం కూడా, ఆ ప్రాంతం మొత్తం కూడా జల దిగ్బంధనంలో చిక్కుకుంది. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ మొత్తం కూడా జామ్ అయిపోయింది. కేవలం ఇక్కడ 15 నిమిషాల్లో గమ్యస్థానాన్ని చేరుకోవాల్సిన వాళ్ళు, అంటే మియాపూర్ కావచ్చు, కుకట్పల్లి కావచ్చు, ఆ మార్గం గుండా ఇక్కడ పంజాగుట్ట, అదేవిధంగా ఖైరతాబాద్ సర్కిల్కి చేరుకోవాల్సిన వాళ్ళు, అదేవిధంగా పంజాగుట్ట నుంచి ఇక్కడ కుకట్పల్లి వైపు కానీ, అదేవిధంగా యూసుఫ్గూడ, యువతలు చూసుకుంటే ఆదిత్య ట్రేడ్ సెంటర్ కావచ్చు, ఈ ప్రాంతాలకు బేగంపేట ఏరియాలకు పోవాల్సిన వాళ్ళు మందకోడిగా ట్రాఫిక్ సాగుతుందని చెప్పొచ్చు. కేవలం 10 నిమిషాల్లో చేరుకోవాల్సిన వాళ్ళు ఇప్పుడు గంటల తరబడి ట్రాఫిక్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికి ప్రధాన కారణం కొద్దిసేపటి క్రితం టీవీ9లో ఎక్స్క్లూజివ్గా చూపించాం. ఆదిత్య ట్రేడ్ సెంటర్ కావచ్చు, ఇక్కడ హెచ్ఎండిఏ కార్యాలయం కావచ్చు, మొత్తం ట్రాఫిక్లో మొత్తం ఈ ప్రాంతాలన్నీ జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో వన్ సైడ్గా ట్రాఫిక్ వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఎక్కడ మ్యాన్ హోల్స్ తెరిచి ఉంటాయని అనే ఒక భయం కావచ్చు, వాటర్ స్టాగ్నెట్ నుంచి వెళ్ళే పరిస్థితి లేకుండా ఉండిపోయింది. దీంతో లక్షలాది మంది నగరవాసులు ట్రాఫిక్లోనే చిక్కుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. మనం చూడొచ్చు ఈ ప్రాంతంలో ఎక్కడికెక్కడ ట్రాఫిక్ పోలీసులు మొత్తం కూడా ట్రాఫిక్ని మొత్తం మళ్లించడానికి ట్రాఫిక్ సిగ్నల్స్తో పాటు వారు స్వయంగా మాన్యువల్గా ట్రాఫిక్ని మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ సార్, మీరు ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? ఎప్పటికప్పుడు క్లియర్ అవుతుందా? ఇక్కడ క్లియర్ అవుతుంది సార్, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకోసం అంటే చాలా సేపు గంటల తరబడి ఇక్కడ నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ వాటర్ స్టాగ్నెట్ అవుతుంది కదా. వాటర్ స్టాగ్నెట్ వల్లే ప్రాబ్లం అయింది. కొంచెం వర్షం హెవీగా వచ్చింది కాబట్టి దానివల్ల కొద్దిగా ప్రాబ్లం అంతే. ట్రాఫిక్ సిగ్నల్ పనిచేస్తున్నాయి కానీ మాన్యువల్గా మీరు ట్రాఫిక్ క్లియర్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అది రేర్గా అండి, ఎందుకంటే మధ్యలో ఆగింది కదా వర్షం పడి, దానివల్ల కొంచెం సేపు మాన్యువల్ తీసుకోవాలి. అప్పుడు ఆగిన తర్వాత ఆగింది కదా, ట్రాఫిక్ ఆగింది కదా, స్లో అయినప్పుడు మనం కొంచెం మాన్యువల్ తీసుకోవాల్సి వస్తుంది.
సో ట్రాఫిక్ సిగ్నల్తో పాటు ట్రాఫిక్ పోలీసులు మాన్యువల్గా వాళ్ళు రంగంలో దిగి అడ్జస్ట్మెంట్ చేస్తున్న ట్రాఫిక్ని గంటల తరబడి మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. కానీ నగరవాసులు మొత్తం కూడా మనం చూస్తే ఈ మొత్తం కొన్ని వేల వాహనాలు ఎక్కడికక్కడ ట్రాఫిక్లో జామ్గా అవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీనికి అన్నింటికి ప్రధాన కారణం వాటర్ స్టాగ్నెట్, జల దిగ్బంధనంలో ప్రధాన జంక్షన్లు మొత్తం కూడా చిక్కుకుపోవడంతో ట్రాఫిక్ మొత్తం కూడా స్తంభించిపోయింది. నగరవాసులు నర్రక్క యాతన అనుభవిస్తున్నారు. వర్షం వచ్చిన ప్రతిసారి కూడా, భారీ వర్షం వచ్చిన ప్రతిసారి కూడా ఈ విధంగా ట్రాఫిక్లో మొత్తం కూడా జనం మొత్తం కూడా నగరవాసులు స్తంభించిన పరిస్థితి వస్తుంది. మాన్యువల్గా పోలీసులు వచ్చి ఇక్కడ ట్రాఫిక్ క్లియరెన్స్ చేస్తే తప్ప ట్రాఫిక్ క్లియరెన్స్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ హెచ్ఎండిఏ కార్యాలయం కావచ్చు, ఆదిత్య ట్రేడ్ సెంటర్ కావచ్చు, భారీ వర్షం వస్తే మొత్తం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుంది. గంటల తరబడి నగరవాసులు నరక యాతన నగర రోడ్లో అనుభవించిన దౌర్భాగ్య పరిస్థితి వస్తున్నాయి. ఇక్కడ మ్యాన్హోల్స్లు, అదేవిధంగా నాలాలు ఎక్కడికక్కడ జామ్ అవుతున్నాయి. ఆ జామ్ కావడంతో వరద నీరు మొత్తం కూడా రోడ్లలోనే స్తంభించిపోవడంతో మొత్తం నగరవాసులు మొత్తం రోడ్లలోనే జనజీవనం మొత్తం కూడా స్తంభించిపోతుంది. ఇళ్ళ నుంచి అంటే ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళ్ళాలన్నా, ఇళ్ళ నుంచి బయటికి రావాలన్నా కూడా నగరవాసులు వచ్చే పరిస్థితి లేకుండా పోతుంది. వర్షం వచ్చిన ప్రతిసారి హైదరాబాద్ మహానగరం మొత్తం కూడా భారతదేశంలో అభివృద్ధిలో దూసుకుపోతున్న నగరాల్లో ఒక నగరం, ప్రధాన నగరం హైదరాబాద్ నగరం. ఈ హైదరాబాద్ నగరంలో ప్రతిసారి కూడా ఇదే విధంగా పరిస్థితులు రిపీట్ అవుతూనే వస్తున్నాయి. భారీ వర్షాలకు చెరువుల్లా తయారైపోతున్నాయి. కొన్ని ఏరియాల్లో మొత్తం నదుల్లాగా ప్రధాన జంక్షన్లన్నీ అవతారం ఎత్తడంతో ఈ విధంగా గంటల తరబడి జనాలు మొత్తం రోడ్లపైనే గంటల తరబడి ఉండాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు రావడంతో ఈ సిచ్యువేషన్ నెలకొంటుంది. రైట్ లక్ష్మీకాంత్, అది అమీర్పేటలో ఉన్నటువంటి పరిస్థితి. వాహనాలు ముందుకు కదలట్లేదు, గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ట్రాఫిక్లోనే ఉండటంతో తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఎప్పుడు ఇంటికి వెళతామో తెలియదు. కాస్త వర్షం పడితే వర్షం ఆగిన తర్వాత ఉంటుంది అసలైన కష్టం, అదే ట్రాఫిక్. సో ఆ ట్రాఫిక్ నుంచి ఎప్పుడు బయటపడతామా, ఎప్పుడు ఇంటికి వెళ్తామా, ఒక ముద్ద తిని కాస్త రిలాక్స్ అయ్యి రేపు ఆఫీస్కి వెళ్ళాలి కదా అనే టెన్షన్ ప్రతి ఒక్కళ్ళలోనూ కనిపిస్తుంది. ఆ అసహనం పెరిగిపోతూ ఉంటుంది. ఆ ట్రాఫిక్ సిగ్నల్ పడదు, కొంచెం నిదానంగా మూవ్ అవుతుండడంతో వాహనదారుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. వర్షం కాస్త ఆగిన తర్వాత పరిస్థితిని మీరు చూస్తున్నారు. వెహికల్స్ అన్ని నిలిచిపోయి నిదానంగా వెళుతున్నటువంటి దృశ్యాలు. మరొక 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిస్తోంది. రేపు ఎల్లుండి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని ప్రకటించారు. 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ చెబుతోంది. తెలంగాణలోని 24 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల్లో మాక్సిమం ఎక్కడ చూసినా కూడా వర్షం బీభత్సం సృష్టించింది. అమీర్పేట్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, నాగోలు, హయత్ నగర్, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, హైటెక్ సిటీ మొత్తం ఎక్కడ చూసినా సరే ఆల్ ప్లేసెస్లో భారీ వర్షం అల్లకల్లోలం సృష్టించింది. ఉప్పల్, రామంతపూర్, తార్నాక, ఓయూ, నాచారం, మల్లాపూర్ ప్రాంతాల్లో కూడా వర్షం దంచికొట్టింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, హైటెక్ సిటీ, పంజాగుట్ట ఏరియాల్లో రోడ్లపై నీళ్లు పోటెత్తాయి. ఆ నీళ్లని క్లియర్ చేసేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. ఆ నీళ్లు కాస్త క్లియర్ అయితే ట్రాఫిక్ కొంచెం సాఫీగా ముందుకు కదిలే అవకాశం ఉంటుంది. బయటికి వెళ్ళాలంటేనే జనం భయపడుతున్నారు. ఆఫీసుల నుండి బయటికి వెళ్ళి ఇంటికి వెళ్ళాలంటే టెన్షన్ పడుతున్నారు. బయట ఉన్న ట్రాఫిక్ని బట్టి ఎప్పుడు ఇంటికి వెళ్తామో తెలియదనే పరిస్థితి కనిపిస్తోంది. ట్రాఫిక్లోని చిక్కుకొని ఎన్ని గంటలు ఉండాలో అనే అసహనం ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది. సో మెట్రోని ఆశ్రయిస్తున్నారు నగర వాసులు. బైక్ల మీద వాళ్ళ సొంత వెహికల్స్లో వెళ్ళాలంటే ఎన్ని గంటలు పడుతుందో అని చెప్పి మెట్రోకి క్యూ కట్టారు. మెట్రో స్టేషన్స్ వద్ద రద్దీ మామూలుగా లేదు. విపరీతంగా జనాల తాకిడి మనకు కనిపిస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు రహదారులపై ఏ విధంగా ఇంకా నిలిచే ఉన్నాయో మనం గమనిస్తున్నాం. ఇళ్లలోకి నీళ్లు చేరిపోయాయి. మోకాళ్ల లోతు నీళ్లలో జనం ఉన్నారు. అక్కడి నుండి వేరే ప్రాంతానికి తరలి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఇక నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో సిచ్యువేషన్ని మీరు గమనిస్తున్నారు. అక్కడ నీళ్లు క్లియర్ అయిపోయిన తర్వాత ట్రాఫిక్ కష్టాలు మాత్రం కంటిన్యూ అవుతున్నాయి.